అంత అందమైన భార్యను వదులుకొని చివరికి ఇలాంటి పనిలో చేరావన్నమాట. పెళ్ళాం వదిలేసిన మగాడివి కదా, మార్కెట్లో నీకేం వాల్యూ ఉంటుందిలే. ఎంగిలి విస్తరాకెంతో నువ్వు కూడా అంతే. ఏయ్, ఎవరే నువ్వు? నా ఫియాన్సీ మీద ఎందుకు చేసుకున్నావు? వీడిని పెళ్లి చేసుకోబోతున్నావా? వీడి గురించి ఎంక్వైరీ చేసుకున్నావా? వీడు ఎలాంటి వాడో తెలుసా నీకు? ఏ అవని, మీరిక్కడి నుంచి బయలుదేరండి. నా భర్త గురించి చులకనగా మాట్లాడతావా? నా భర్త గౌరవప్రదమైన పనిని చేసుకుంటున్నాడు. నీలాగా నిహారికలాగా మా ఇంటిలో అమ్మవారిని ముక్కు పొడుకని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయలేదు. నా వికాస్ దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నీలాగా నా భర్త ఎవరి మీద హత్య ప్రయత్నాలు చేయలేదు. జైలుకు పోయి శిక్ష అనుభవించలేదు. జైలు నుంచి పారిపోయి బిక్కు బిక్కుమంటూ తిరగడం లేదు. ఇవన్నీ నిజమా వికాస్? నువ్వు నమ్మకు బేబీ. వీడి దగ్గర చిల్లి గవ్వలేదు. నీ దగ్గర డబ్బున్నట్టుంది, అందుకే నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. మీ ఇద్దరు విడిపోయారని బయటి జనాలకి కలరింగిస్తూ వేరువేరింట్లో ఉంటున్నారు గాని మీరు విడిపోలేదు. ఎందుకంటే కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా. గోడ దూకి శ్రీకర్ దగ్గరికి వెళ్తున్నావా అవని? బయట ఎక్కడైనా రహస్యంగా దుకాణం పెట్టారా? లేదంటే శ్రీకర్ని వదిలేసిన తర్వాత నువ్వు ఎవరినైనా... నా భార్య గురించి తప్పుడు మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. రై, మాకు మధ్య 100 గొడవలు ఉండొచ్చు. అంత మాత్రాన అవని గురించి చీఫ్ గా మాట్లాడావంటే మాత్రం ముక్కలుగా నరుకుతాను. అయినా నీలాంటి మృగం బయట తిరగకూడదురా. జైల్లోనే ఉండాలి. తొందరలోనే మళ్ళీ జైలుకి పంపిస్తాను. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు మోసపోయినట్టే. జీవితాంతం ఏడవక తప్పదు. యూ చీటో! లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. లక్కీ లక్కీ, బేబీ బేబీ ఆగు ఆగు బేబీ బేబీ. నా గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను అవమానిస్తారా? మీ ఇద్దరికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తాను. ప్రతి సంవత్సరం మనం దసరా పండుగ గ్రాండ్గా చేసుకునేవాళ్ళం. రేపు కాలనీ వాళ్ళతో కలిసి చేసుకోవాలి. గొడవలన్నీ పక్కన పెట్టి రేపు నేనిచ్చిన డ్రెస్ నువ్వు వేసుకునిరా. నువ్వు కొన్న చీరని నేను కట్టుకుంటాను.